అవినీతి కారణంగానే కాళేశ్వరం కుంగిపోయిందన్నారు కాంగ్రెస్ సభ్యులు. ప్రశ్నిస్తే బ్యాన్ విధించారని ఆరోపించారు. ప్రధాని అయ్యేందుకు కేసీఆర్ కలలు కన్నారని, అందుకే ఏపీకి మన నీళ్లు అప్పగించారని చెప్పారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తన మార్క్ పాలన కోసమే కేసీఆర్ ఆరాటపడ్డాడే తప్ప నాణ్యత పట్టించుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ స్వార్థానికి రాష్ట్రం నాశనమైందన్నారు రాజగోపాల్. మంత్రి అయిన పొలిటికల్ బెనిఫిట్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తన మార్క్ ఉండాలని చెప్పి ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చి గ్రావిటీ ద్వారా వచ్చే తుమ్మిడెట్టును కాదని కాళేశ్వరం పేరు పెట్టిన పేరు మార్చి మళ్ళీ ఆయన ఏదో తన ప్రతి విషయంలో సెక్రటరియట్ కానీ యాదాద్రి కానీ ఎక్కడైనా మార్క్ ఉండాలనుకుంటాడు ఆయన. కానీ డబ్బు వృధా అవుతుంది, కష్టాల్లో ఉన్న పేదలు ఉన్నారు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేయకూడదన్న ఆలోచన కంటే ఎక్కువ ఇంతసేపు తన గురించి మాట్లాడమే ఆయనకు ఎప్పుడు ఎక్కువ ఆనందం. కాళేశ్వరంతో ప్రజాధనం వృధా అయిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరంతో ఆంధ్ర కాంట్రాక్టర్లే బాగుపడ్డారని ఆరోపించారు. కాళేశ్వరంపై కథనాలు నడిపితే వెలుగు V6 ని బ్యాన్ చేశారని చెప్పారు వివేక్. నేను రైతులకు కోటేశ్వరుని చేస్తానని చెప్పి చాలా గొప్పగా చెప్పారు, మంచి విషయం. కానీ ఎవరిని చేసినారు ధనవంతులు? ఈ మనం తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు కొట్లాడేటప్పుడు ఇదే మాట్లాడుకున్నాం. తెలంగాణ కాంట్రాక్టర్స్కి కాంట్రాక్ట్స్ ఇవ్వాలి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పుకున్నాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్స్ని అక్కడ వారికి ప్రోత్సహిస్తూ వాళ్ళను ఫోర్బ్స్లోనే, అంటే ప్రపంచంలోనే ధనవంతులు చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కోరికతో జగన్ కు తెలంగాణ నీటిని అప్పనంగా కట్టబెట్టారని అన్నారు ఎన్ఎం శ్రీనివాస్. 70,000 క్యూసెక్కులు సముద్రంలో పోతున్నాయని గత పాలకులే కనిపెట్టినట్లు బిల్డప్ ఇస్తున్నారన్నారు. తెలంగాణ నీళ్లను దోచుకునే ధైర్యం జగన్ కు కేసీఆర్ ఇచ్చారని మండిపడ్డారు. తన ఉచ్చ ఆకాంక్షల కోసం ఈ రాష్ట్రంలో అయిపోయింది, నేను రెండోసారి వచ్చేసిన, భవిష్యత్తు మావని గట్టబెడతా, ఇక నేను ఢిల్లీ పోయి చక్రం తిప్పాలి కాబట్టి నాకు ఎంపీ సీట్లు కావాలి. ఏడికెళ్ళి వస్తాయి? ఉన్న 17 ఇట్లా 9 వచ్చే. ఏడికెళ్ళి వస్తాయి అంటే 25 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి, మరత్వాడలో 12-13 సీట్లు ఉన్నాయి, కర్ణాటకలో నిజాం పరిపాలించిన ప్రాంతాల్లో కొన్ని సీట్లు ఉన్నాయి. ఇవన్నీ పోగేసుకుంటే నాకు 40-50 సీట్లు వస్తే ఢిల్లీలో పోయి చక్రం తిప్పొచ్చు, ఇక్కడ ఎవరినో వారసుని కూర్చోబెట్టొచ్చు అన్న ఒక క్రిమినల్ మైండ్ తోటి కదా అధ్యక్ష అవన్నీ వచ్చినాయి. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? బీఆర్ఎస్ సర్కార్ గత 10 ఏళ్లుగా దోచుకోవడంపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాళేశ్వరం అవినీతిపై తప్పు తేల్చి శిక్షించాలన్నారు. ఈ సమయంలో మిడ్ మానేట్ డ్యాంలో ముంపున గురైన నిర్వాసితులకు ఆశల పల్లెకిలో డబుల్ బెడ్రూమ్కు 5,04,000 ఇస్తామని చెప్పి మా వేములవాడ రాజన్న సాక్షిగా నా లగ్గం ఇక్కడైందని చెప్పని అప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయనటువంటి ఘనత ప్రభుత్వం దక్కుతుందనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తూ, ఆ ముంపు గ్రామాలకు పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పని కూడా తీసుకెళ్ళినటువంటి మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి మా PCC అధ్యక్షులుగా ఆనాడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో ముంపు కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం అనే ఒక రైతు గుండె మీద కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి గుణపతిచ్చారు. ఆ గుండె మీద, కాళేశ్వరం అనే గుండె మీద రైతుకు, తెలంగాణ రైతు గుండె మీద గడ్డపర దిచ్చారు. మొత్తం సర్వనాశనం చేసి దోపిడీ చేశారు. మామూలు కాదు ఇది. వాళ్ళు మొత్తం తెలంగాణ ఆలోచిస్తారు. ఎక్కడ మోస్తావు చూడరా హరీష్ చెప్పరా అని అంటారు. అరే గిట్లు వస్తాయేమో అని ఆయన అంటారు. ఈ విధంగా ప్లాన్ చేసుకొని సర్వనాశనం చేశారు. శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. 59 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.